ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక శుభదినం 2024 జూన్ 4 మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూటమిగా కలిసి పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు జూన్ 4. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయాల మేరకు వికసిత్ భారత్ 2047, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయం ఆలోచన స్వర్ణాంధ్ర 2047, ఈ రెండు ఆలోచనలు ఆశయాలు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. సంక్షేమం, అభివృద్ధి రెండిట్లో కూడా పరుగులు పెడుతున్న రాష్ట్రం ఏదన్నా దేశంలో ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అది నేను చెప్తున్న మాట కాదు. ఈరోజు మనకి ప్రపంచ స్థాయి ఆడిట్లు చెప్తుంది ఏంటంటే, ఈరోజు ఇండియాలో వస్తున్న పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు వస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అలాంటి రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా పరుగులు, అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారు. ఈరోజు ఈ జూన్ 4 ఏదైతే వైసీపీ నాయకులు దీన్ని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, రాష్ట్ర ప్రజలని అభివర్ణించారో అది పూర్తిగా అవాస్తవం. ఇప్పుడు నేను చెప్పే వాస్తవాలు చెప్తే వెన్నుపోటు కాదు, మీ అందరికీ రక్తపోటు పెరగద్ది. ఏంటి ఆ రక్తపోటు అంటే, ఈరోజు మన పెద్దలు చెప్పిన విధంగా సూపర్ 6 కార్యక్రమం ద్వారా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 42 లక్షల మంది తల్లుల అకౌంట్లలో 15,000 రూపాయల లెక్కన 2 సంవత్సరాలుగా ఈరోజు డబ్బు అందజేస్తున్నారు. అంటే 62 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల అకౌంట్లలో 9,250 కోట్ల రూపాయలు నిధులు ఈరోజు తల్లికి వందనానికి కేటాయించారని మీకు చెప్తే మీకు రక్తపోటు పెరుగుద్ది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ద్వారా లక్షల మంది రైతులకి 20,000 రూపాయలు 3 దఫాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అందిస్తుందనే విషయం మీకు తెలుసా అని నేను అడుగుతున్నా. ఇది వాస్తవాలైతే తెలుసుకోండి, వాస్తవం కాకపోతే ఏదైనా ఉంటే సరిదిద్దండి. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే స్త్రీ శక్తి ద్వారా 43 లక్షల మంది మహిళలు ఈరోజు రవాణా సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలు వాడుకున్నారనే విషయం మీకు కానీ తెలిస్తే మీకు రక్తపోటు పెరుగుద్ది. అదేవిధంగా మీరు చూసుకుంటే ఈరోజు అమరావతి ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల కలల రాజధాని అమరావతి రాజధానికి 50,000 కోట్ల అక్షరాల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు అక్కడ ప్రజల ప్రభుత్వం కోసం ఏదైతే ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని కానీ మీరు కళ్ళారా చూస్తే మీ అందరికీ రక్తపోటు పెరుగుద్ది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 23 లక్షల పెట్టుబడులు, ఇది నేను చెప్పేది కాదు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఎటువంటి నివేదికైనా తెప్పించుకోండి, భారతదేశంలో అక్షరాల 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని మీకు తెలుసా అనే విషయాన్ని మీకు ముక్కుసూటిగా అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే పోలవరం, ఉత్తరాంధ్ర జీవనాడి పోలవరం అనేది 87% పనులు పూర్తయిపోయాయి. ఇంకా కేవలం 12 నుంచి 13% పనులు పూర్తి కాబోతున్నాయి. ఒక్కసారి పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క వ్యవసాయం, వాళ్ళ యొక్క పొలాలు, వాళ్ళ యొక్క జీవన విధానం సస్యశ్యామలం కాబోతుందని తెలుసుకుంటే మీకు రక్తపోటు పెరుగుద్ది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 113 నియోజకవర్గాల్లో 200 పైన అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారనేది, లక్షల మంది పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారనే విషయాన్ని మీకు అవగాహన ఉందో లేదో తెలుసుకోండి. ఆ నిజాలేంటో తెలుసుకుంటే మీకు మళ్ళీ రక్తపోటు పెరగద్ది. అందువల్ల
ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులారా, ఇది వెన్నుపోటు కాదు. వాస్తవాలు తెలుసుకుంటే మీకు రక్తపోటు పెరిగి అది అనవసరమైన గుండెపోటుకు దారితీస్తుంది. దయచేసి వాస్తవాలను వక్రీకరించకండి. ప్రజలు ఆశయాల మేరకు, ప్రజల ఆలోచనల మేరకు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకొక విషయం మీకు తెలియజేయాలనుకుంటాను. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇటువంటి కార్యక్రమం ఎక్కడా కూడా లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షల మంది ప్రజలకి ఈ రోజు వరకు 1300 కోట్ల రూపాయల నిధులు అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు కానీ నేను చెప్తే మళ్ళీ పెరుగుద్ది మీకు రక్తపోటు. ఎందుకనంటే ఈరోజు ఒక కోవూరు నియోజకవర్గంలో మాత్రమే 500 కోట్లు పబ్లిక్కి సంబంధించి ప్రజల సంబంధించిన 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఎటువంటి నివేదిక కావాలన్నా మీరు తెప్పించుకోండి. అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆయన కృషి మేరకు ఇఫ్కో కిసాన్ సెజ్లో 10,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇది నా భూతో నా భవిష్యత్. 10,000 కోట్ల పెట్టుబడులతో ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, ఎంతమంది యువతకి నైపుణ్యాలు పెంచుకోవచ్చు అనేది ఒక్కసారి గుర్తించండి. అందువల్ల మీరు తెలియని మాటలు, అవగాహన లేకుండా కేవలం పై స్థాయిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే చెప్పా. ఈరోజు పెన్షన్స్ గురించి కానీ మాట్లాడితే ఈ రోజుకి 58,000 కోట్ల బడ్జెట్ దాటిపోయింది. పెన్షన్స్ 4,000 రూపాయలు లెక్కన 58,000 కోట్ల రూపాయలు దాటింది పెన్షన్స్. అది దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్. ఇటువంటి కార్యక్రమాలు మచ్చుకు మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా మీకు తెలియని కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒక హార్టికల్చర్ కోసం 30,000 కోట్లు రాయలసీమలో బడ్జెట్ని కేటాయిస్తున్న ప్రభుత్వం ఏదంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్నో జరగబోతున్నాయి. వీటి ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతుంది ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు. రానున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆలోచనల మేరకు, ప్రజల యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క సంక్షేమంకి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ మీ వైసీపీ సభ్యులకి మరొక్కసారి చాలా నా వినయపూర్వకంగా తెలియజేస్తున్న విషయం ఏదైనా ఉందంటే, మీరు అనవసరంగా మీ ఎనర్జీని, టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. మీ కార్యకర్తలకి ఎటువంటి గుర్తింపు లేదు. ఎందుకనంటే ఒకే ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు ఇంకొక నిజం చెప్తున్నా ఫైనల్గా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే 2014-19లో కష్టపడి చేసిన పనులకి ఏదైతే ఉందో, అదేవిధంగా ఇప్పుడు 2024-26 మధ్యలో చేసిన పనులకి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు బిల్లులు చెల్లిస్తుంది. కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయబోతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలతో కార్యకర్తలు అనుసంధానమై పనిచేసి చూపిస్తారు తడాకా అంటే ఏందో, తెలుగుదేశం పార్టీ అంటే ఏందో, కూటమి ప్రభుత్వం అంటే ఏందో. మరొకసారి వైసీపీ సభ్యులు ఆలోచించుకొని, మీరు ప్రెస్ మీట్లు ఆలోచించుకొని ధర్నాలు, ర్యాలీలు. గత పార్టీ ఏదైతే ఉందో గొడ్డల పార్టీ అందరికీ తెలుసు, మీ అందరికీ. ఆ పార్టీ వాళ్ళు వెన్నుపోటు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేశారు. అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అని. వాళ్ళకి నేను సూటిగా ఒకటే చెప్తున్నా, వాళ్ళు అసలు మండలంలో తిరుగుతున్నారా, లేకుంటే అప్పుడప్పుడు వచ్చి మేము ఉన్నాము, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళకి మండలంలో జరిగే ఏ అభివృద్ధి పనులలో కనిపించడం లేదు వాళ్ళ కళ్ళకి. ఎందుకంటే 6వ మైల్లో యాగర్లలో బ్రిడ్జి పడిపోయిన తర్వాత 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు వాళ్ళకి ఆ బ్రిడ్జి పడిపోయిందని చెప్పి కాని రాలేదా? ఎంతమంది వాహనదారులు ఆ బ్రిడ్జి విషయంలో మరణం అంచుల దాకా పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని కార్లు కాలువల్లో పడిపోయినాయో అదంతా కనపడలేదా?
మా ఎమ్మెల్యే గౌరవ కోవూరు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో ఉన్న బ్రిడ్జిని మళ్ళా టెండర్ పిలిచి దాన్ని రెడీ చేసేదానికి 3 సార్లు మినిస్టర్లతో కూర్చొని సమావేశమయ్యి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేసి ఇప్పుడు రెండు నెలలు కావస్తుంది. 2 నెలల్లో బ్రిడ్జి కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. ఆ దారినే వస్తున్నారా, లేకుంటే మీ పార్టీకి ఏమన్నా వేరే దారులు ఏమన్నా ఉన్నాయా? ఆ దొంగ దారులు అయితే మాకు తెలియదు, మీకేమన్నా తెలుసో ఏమో మాకు మీరే అర్థం చేసుకోవాలి. అది ఎందుకంటే ఉండేది ఒకటే దారి, ఇనుగురుపేట మండలంలోకి రావడానికి ఉండేది ఒకటే దారి, యాగర్ల నుంచే రావాలా, మెయిన్ రోడ్ అదే. మరి మీకు ఆ అభివృద్ధి కనిపించట్లా, సరే కనిపించట్లేదు. ఇంకే అభివృద్ధి కనిపించట్లా. రైతులకి ఉన్న ఇబ్బందులు, లో పవర్, ఓవర్లోడ్, ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే గుడితిపాలెంలో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన 3 నెలల్లోనే సబ్స్టేషన్ని మళ్ళీ ఓపెన్ చేయించి గౌరవ ఎలక్ట్రికల్ మినిస్టర్ని ఇన్వైట్ చేసి దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు, ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. అది కనిపించట్లేదా వాళ్ళకి, గొడవల పార్టీ వాళ్ళకి? ఇంకోటి త్రాగునీరుకి ఇబ్బంది అయ్యి ఉప్పు నీళ్ళు మన మండలాన్ని కబలించేస్తుంటే కాజువే నిర్మించి త్రాగునీరుకి ఇరిగేషన్ ముదివర్తిపాలెంలో పంటలు పండగ ఇబ్బంది పడుతుంటే ఈరోజు పోయి చూడండి ముదివర్తిపాలెంలో పంటలు ఏ విధంగా పండుతున్నాయో, మంచినీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మంచినీళ్ళు వస్తున్నాయో. కాజువే ఇప్పటికి ఇంకా ఒక 35%, 65%, 70% అయి ఉంది. ఇంకా 35% అయిందంటే మనం సస్యశ్యామలంగా మనకి నీళ్లు త్రాగుటికి కానీ ఇరిగేషన్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన మండలం ఉంటుంది. అది కూడా వాళ్ళకి కనిపించట్లా. ఎక్కడో అప్పుడు గత ప్రభుత్వంలో సర్వేపల్లిలో కూర్చొని ఆడ నుంచి బటన్ నొక్కి స్టార్ట్ చేస్తున్నాం మేమన్నారు. ఇక్కడ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అంత తప్పితే ఆ రోజు మొదలుపెట్టిన దాఖలానే లేదు కాజువే. ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కాజువే ఎలా పరుగులు తీస్తుంది, అభివృద్ధిలో ఎలా రెడీ చేస్తున్నారు, ఎంత తొందరగా అది మన ప్రజలకు అందిస్తారో మీరే ఒక్కసారి అక్కడికి పోయి చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా దేవాలయాల అభివృద్ధి మీకు కనిపించట్లా. మన మండలంలో గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయంలో 90 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లతో అభివృద్ధి చేసాం. అది కాకుండా 2 కోట్ల రూపాయలు పెట్టి మందిరానికి కావాల్సిన బిల్డింగ్స్ సదుపాయాలు కూడా తొందరలో స్టార్ట్ అవుతాయి. అది కూడా మీకు కనిపించాలంటే మీరు గుళ్ళకు బారు, ఊళ్ళలోకి రారు. ఊళ్ళలో సిమెంట్ రోడ్లు వేసినవి మీకు కనిపివు, రైతులకు పంటలకు నీళ్ళు ఇచ్చింది మీకు కనిపివు. కరెంటు ఆర్టీఎస్ స్కీమ్లో 40 ఏళ్ళ 50 ఏళ్ళ క్రితం ఎప్పుడో లైన్లు మార్చుంటారు, ఎలక్ట్రికల్ స్తంభాలు వేసుంటారు, అది కనిపివు. ఇప్పుడు మొత్తం ప్రతిదీ ఎలక్ట్రికల్ లైనింగ్ కొత్తది వచ్చింది. 24 గంటలు పవర్ ఇస్తున్నారు. ఇవన్నీ మీకు కనిపించట్లా. అయ్యా, ఎవరైతే ఉదయాన వెన్నుపోటు అని మాట్లాడారో వాళ్ళు తెలుసుకోవాలా. వెన్నుపోటు చేసిన వాళ్ళు ఎవరు? రైతుల పొలాల్ని మీ పాస్బుక్ల మీద మీ ఫోటోలు వేసుకొని వాళ్ళకి సొంత పాస్బుక్ల కాగితాలని మీ దగ్గర పెట్టుకొని నకిలీ అందించాలని చూశారు. అది కాదా వెన్నుపోటు రైతులకి? ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజముద్రతో, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఎవరి అయితే తాతల నుంచి నాన్నల నుంచి ఆస్తి వాళ్ళకి వచ్చిందో వాళ్ళ ఫోటోలు వేసి రాజముద్రతో కలిగిన పాస్ పుస్తకాలు అందించింది మా ప్రభుత్వం. మీ అందరికీ కనపల్లా? మీరు ఊళ్ళలో ఉండరు, ఎక్కడో తిరుగుతారు. మీ నాయుడు ఎక్కడో ఉంటాడు పక్క రాష్ట్రాల్లో, మీరు ఎక్కడో ఉంటారు పక్క జిల్లాల్లో. ఈ జిల్లాల్లో మా ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహించిన కోవూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి మీరు చూసి మాట్లాడుతున్నారా, చూడకుండా మాట్లాడుతున్నారా అని నేను ప్రశ్నిస్తున్నా. మీరే దాన్ని ఆలోచన చేసుకోండి. ఇకపోతే కొరుటూరు రోడ్డు మీ హయాంలో ఎన్ని రోజులు ఉండిందయా గుంతలమయంగా? ఎంతమంది పడ్డారు? ఈరోజు
బీటీ దానికి మొత్తం వేసి రోడ్డును రెడీ చేసి మేము ఊరోళ్ళకి అందించలేదా? అవి కనిపించలేదా? ప్రతి ఊరికి పోండి, మీరు అక్కడ విచారించుకోండి ఎన్ని సిమెంట్ రోడ్లు వేసారు, ఏమేం పనులు జరిగినాయి, ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారని మీరే తెలుసుకొని ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాల్సిందిగా మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నా. దయచేసి ఇట్లాంటి చూడకుండా ఎక్కడి నుంచో వచ్చి తటాలన మేము కూడా ప్రజల్లో ఉండాలి, మేము కూడా మా పార్టీని కూడా వీళ్ళు కనుమరుమై కాకుండా అప్పుడప్పుడు తలుకుమని చెప్పేసి ప్రజల్లోకి రావాలని మాట్లాడితే ఎవరు ఇక్కడ ఊరుకొనరు. దయచేసి మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి. ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే రాండి, డిబేట్కి రాండి, గౌరవంగా పిలవండి. మీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లంలు కూడా చేస్తే మంచిదని చెప్పండి. తప్పకుండా మా గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వింటారు, ప్రజలకి అవసరమైన పనులన్నీ చేస్తారు అని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా పెట్టి ఇంకొక ఆయన అంటాడు, మా నినాదం బాబు పోవాలి రావాలి, జగన్ రావాలి అని. బాబు గారు పోయేది లేదు, సైకో జగన్ వచ్చేది లేదు. ఈ నినాదం మా కార్యకర్తలు ఎవరు తీసుకోపోవాల్సిన అవసరంలా. ప్రజల గుండెల్లో ఈ నినాదం వెళ్ళిపోయింది ఆల్రెడీ. మేము చేసే అభివృద్ధి పనులు, మా ప్రభుత్వం చేసే పెన్షన్లు అయితే ఏమి, మేము చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేసింది అయితే ఏమి, ఆల్రెడీ ప్రజలకి అంతా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. మీలాగా ఎక్కడో ఉండి లేకుండా, ఊర్లలో లేకుండా, ఇక్కడ మండలంలో లేకుండా ఎవరు చూడటంలే. ప్రజలందరూ మనం చేసే అభివృద్ధి పనులు కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ, మనం పెట్టిన పథకాలు కానీ అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా అమాయకులు కాదు. దయచేసి మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేయకుండా ఇప్పటికైనా సరే మీరు ప్రజలకు అవసరమైన సలహాలు ఏదన్నా అంటే ఇవ్వండి. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు, మా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసేదానికి ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ మరొక్కసారి చెప్తున్నా, బాబు పోవాలి జగన్ రావాలి అనే నినాదాలు ఇంకెప్పుడు దయచేసి చేయకండి. చేసినా కూడా దాన్ని ఎవరు స్వాగతించరు. బాబు గారు ప్రభుత్వం మరో 15 ఏళ్ళు ఇలాగే ఉంటుంది. మా కూటమి ప్రభుత్వం మేము ఇలాగే ప్రజలకి అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము, దాంట్లో ఎటువంటి సందేహం లేదని నేను ఘంటాపదంగా చెప్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైకాపా శ్రేణులు వెన్నుపోటుకి 2 సంవత్సరాలు, వెన్నుపోటుకి 2 సంవత్సరాలనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాం, వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అయితే మరి మీ గొడ్డల పోటుకి ఇన్ని సంవత్సరాలు గుర్తు లేదా? మీ గొడ్డల పోటుకి 7 సంవత్సరాల 3 నెలలు, అది గొడ్డల పోటు, ఇది వెన్నుపోటు కాదు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది. ఈరోజు ఆ వాగ్దానాలు అమలుపరిచే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా కోవూరులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకడిగి వేసే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర రైతాంగానికి వెన్నుపోటు పడవాలని మీ యొక్క దుర్బుద్ధికి ఈ యొక్క రాష్ట్రంలో మీకు 11 స్థానాలు ఇచ్చారు. దాని పరివాసనమే 11 స్థానాలు ఇచ్చారు. ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు మీరు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం. దాంట్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో శాసనసభ్యులు ఉంటారు, అదేవిధంగా ఆర్డీఓ ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, మీ గ్రామంలో ఒక చెంచాదారుడు ఉంటాడు, మండలంలో ఒక చెంచాదారుడు ఉంటాడు. ఈ 5గురు కలిసి ఒక సామాన్యుడు వాళ్ళ పెళ్ళికో, వాళ్ళ పిల్లకి వాళ్ళ ఇంట్లో ఆసుపత్రి వ్యవహారానికో, లేకుంటే చదువులకో, ఏదైనా ఒక ఆస్తో, ఒక స్థలమో, ఒక పొలమో, ఒక పొట్టో అమ్మాలనుకుంటే మీ 5గురు చెంచాదారులు కాడికి వస్తే మీ చెంచాదారులు సంతకాలు పెట్టాలి. మీ చెంచాదారులు సంతకాలు పెడితే అప్పుడు ఆ పొలమో పొట్టో అమ్ముకునే కార్యక్రమం, దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అంటారు. ఆ రోజు పాస్బుక్ల మీద మీ ఫోటోలు,
అదేవిధంగా సర్వే రాళ్ళ మీద మీ ఫోటోలు, మీ తాత సొత్తా, మీ తండ్రి సొత్తా, మీ సొత్తా, మీ జయజనాయన సొత్తులా అయ్యి వారి యొక్క రైతాంగం సొత్తు. దాన్ని రద్దు చేస్తామని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగా దాన్ని రద్దు చేసిన పరివాసనంగా మాకు 164 స్థానాలు మాకిస్తే 11 స్థానాలు మీకు ఇచ్చారు. అది వెన్నుపోటు. ఈ రాష్ట్రం రైతాంగానికి, ఈ రాష్ట్రంలో 10 అంకణాలు, 5 అంకణాలు, 20 అంకణాలు, 30 అంకణాలు ఉన్న స్థలాలున్న లబ్ధిదారులకి మీరు వెన్నుపోటు పడవాలనుకుంటే ఆ వెన్నుపోటులోంచి విముక్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఇంకో మాట చెప్పాడు, పెన్షన్లు ఇవ్వట్లేదంట, నెల వస్తే మేము పెన్షన్లు ఇవ్వట్లేదంట. కళ్ళున్న కబోదులారా, కళ్ళు లేని కబోతులారా, ఒక్కసారి గ్రామంలో 1వ తారీఖు రండి, వాళ్ళ ముఖాల ఆనందాన్ని చూడండి, ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. మీరు ఒక్కొక్క ఇంట్లో ఆ రోజు 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి మీరు పెన్షన్ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు అధికారి పోయి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ యొక్క మనసులో మాటలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ రోజు మీరు వాలంటీర్ల ద్వారా 50 ఏళ్ళకి ఒక జమీందారిని తయారు చేశారు. 50 ఏళ్ళకి వాలంటీర్ ద్వారా ఒక జమీందారిని తయారు చేస్తే ఆ జమీందారు పోయి పెన్షన్ ఇస్తుంటే ఆయన నచ్చకపోతే నీకు పెన్షన్ రాలా, నీ ఉత్తితే కూడా పట్టంలే, ఆయన అటు పరిగిస్తాడు. పాపం ఈ ముసలోడు చెమట కక్కుకుంటా పరిగిస్తాడు. ఎందుకు నాకు పేరు రాలేదంటే ఆ ఊర్లో నాయకుడు పోయి అడుగు, ఆ ఊర్లో నాయకుడు అడిగితే ఆయన ఏదో చేస్తాడు. ఈ విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకి నెత్తురుకూడు తినిపించిన ఘనత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అది వెన్నుపోటు అంటే కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒక్కసారి మీరు చర్చికి వస్తారంటే మేము రెడీగా ఇక్కడే ఉంటాం. ఇంకో రోజు పెట్టుకుందామంటే అక్కడి నుంచి చర్చికి రెడీగా ఉన్నాం. ఈరోజు 2004 ముందు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 70 రూపాయల పెన్షను. 2004లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత 200 రూపాయల పెన్షను. అదేవిధంగా 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 200 పెన్షను. అదేవిధంగా కొనిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా 200 పెన్షను. అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 200 పెన్షను. అంటే ముగ్గురు ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలు ఎంత పెంచారు? 130 రూపాయలు. అదే ఈరోజు 2014లో కూటమి ప్రభుత్వం, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు, అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ని 2000. అంటే మీరు 130 రూపాయలు పెంచితే అదే పెన్షన్ని 170 రూపాయలు 1870 రూపాయలు పెంచిన ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీది కదా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ 2019 అధికారం వచ్చే రోజు ఒక మాట చెప్పారు, మేము గెలవంగానే 3000 చేస్తున్నారు, చేశారని అడుగుతా ఉన్నాం. 3000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాల టైం మీరు తీసుకుంటే అదే 3000 పెన్షన్ని 4000 చేసేదానికి 5 నిమిషాలు సమయం తీసుకున్న గొప్ప నాయకుడు, కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి మమ్మల్ని మీరు వెన్నుపోటు అంటారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం మీరు ఒక బిడ్డకిస్తే ఈరోజు 3-4 బిడ్డకు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటే దాన్ని వెన్నుపోటు అంటారని అడుగుతా ఉన్నాం. స్త్రీ శక్తి కింద ఈరోజు మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే మీకు కళ్ళు కనపడటం లేదు అడుగుతా ఉన్నాం. దాన్ని వెన్నుపోటు అంటారని అడుగుతా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మీరు సద్విమర్శలు చేయండి, మేము స్వాగతిస్తాం, వాటికి సమాధానం చెప్పదాం, అవసరమైతే మేము ఆత్మ పరిశీలన చేసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మద్యం, మీరు ఇచ్చిన మద్యం తాగి దాదాపు ఈ రాష్ట్రంలో 35,000 కుటుంబాలు వీధిని పడిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి దాన్ని వెన్నుపోటు అంటారు. కానీ ఈరోజు నాణ్యమైన మద్యం ఇస్తూ ఈరోజు అందరికి అందుబాటులో ఉన్న రేట్లు మద్యం ఇస్తుంటే దీన్ని వెన్నుపోటు అంటారని అడుగుతా ఉన్నాం.
ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల్లాగా ఈ రాష్ట్రంలో పరిగిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా శరవేగంగా ఈ ముందుకెళ్తూ గ్రామాల్లో అవినీతి రహిత సమాజం కోసం కోవిడ్ కోసం పాటుపడతా ఉంది మా గౌరవ శాసనసభ్యులను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి అవాకులు చవాకులు మీరు పేలకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. చంద్రబాబు గారికి ప్రతిపక్షంలో చంద్రబాబు గారు ఎప్పుడు పరిపాలించిన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చంద్రబాబు గారిని ఎన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఈయన 5 సంవత్సరాలు కష్టపడి సంపద సృష్టిస్తాడు, సంక్షేమం చేస్తాడు, ఆడ డబ్బు రెడీ చేసి పెడతానే వెనక ఉండే ప్రతిపక్ష నాయకులు జనాల్ని ఆ మాటలు కళ్ళబుల్లి మాటలని చెప్పి ఎన్నుపోటు పొడిచి బాబు గారిని దించి ఆ డబ్బుని ఆ సంపదని చల్లా చెదురుగా చేసి వాళ్ళ యొక్క సొంత మనుషులకు పంచుకునే విధానం వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసాం, గత కాంగ్రెస్ పార్టీలో కూడా చూసాం. 1995 నుంచి 2004 దాకా ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన తెలుగుదేశం పార్టీని 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చించి స్థాపన చేసిందో ప్రజలందరూ తెలుసు. రెండు రాష్ట్రాలు విడదీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు కాబట్టి బాబు గారైతేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతారని 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ గెలిపించిన దానికి బాబు గారు రాజధాని లేని రాష్ట్రం ఉండకూడదు అని బస్సులో కూర్చొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక తాత్కాలికమైనటువంటి శాసనసభ, హైకోర్టు, ఇతర విభాగాలు ఏర్పాటు చేసి ఆయన అమరావతిని రాజధాని నిర్మాణం చేస్తే మేము అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు గారు హైదరాబాద్లో కాపురం ఉన్నారు, నేను రాజధాని అమరావతికి మద్దతు ఇస్తున్నాను, ఈ 33,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు కావాలని చెప్పి మీ నాయకుడు శాసనసభలో ప్రతిజ్ఞ చేసి ఎలక్షన్ అయిన తర్వాత ఇది రాజధాని కాదు 3 రాజధాని నాటకం ఆడి ఏ ఒక్క రాజధానిలో కూడా చిక్కులు పెట్టకుండా 5 ఏళ్లు పరిపాలన చేసినటువంటి మీరు రాష్ట్రానికి ఎన్నుపోటు పొడిచారు. ఇంకా రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తేనే 2024 ఎన్నికలు పోతానన్న మీ నాయకుడు పూర్తిగా కొన్ని లక్షల కుటుంబాలని ఈదురు పాలు చేసి అనారోగ్య పాలు చేసి మద్యపానాన్ని ఒక వ్యాపారంగా సామ్రాజ్యం నేర్పించినటువంటి మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు కూడా చీప్ లిక్కర్ కేసుల్లో మీ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా సంక్షేమం, పెన్షన్ ఇంటికి ఏమయ్యా, ఉదయం 6 గంటలు నిద్రలేసి చూడండి నాయకులారా, 6 గంటలు నిద్రలేసి గ్రామాల్లో తిరిగితే పెన్షన్ ఇంటికి పోయి ఇస్తున్నారా, రోడ్ల మీద ఇస్తున్నారా తెలుస్తుంది. ఇంకోటి నెత్తిన బియ్యం మూటలు పెట్టుకుని ఎత్తుకోబోతున్నారన్నారు. ఆ రోజు కూడా మీరు ఒక వ్యాన్ తెచ్చి ఒక వీధిలో పెడితే ఆ రోజు కూలి వాళ్ళు లేకపోతే తెల్లారి మీరు తెల్లారి ఆ కూలి వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళి నెత్తిన మూట పెట్టి తెచ్చుకున్న రోజులే కానీ మీరు ఇంటికి పోయి ఎవరు ఇవ్వలేదు, మీ వాలంటీర్లు ఎవరు ఇవ్వలేదు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ రాష్ట్రానికి ఇంకా ఏమన్నా ఇళ్ల స్థలాలు మీరు చేసినటువంటి దోపిడీ దగా వల్ల ఈ రోజుకి ప్రభుత్వంలో ఎవరికి అర్హులైన అందరికీ కొంతమందికి అయితే పాపం వాళ్ళు తెలియకుండా ఇళ్ళు జమ అయిపోయి వాళ్ళు డబ్బులు కూడా తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల కోర్టు కేసులు నలుగుతూ ఈ రోజు ఒక ఆకృతి తెచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. త్వరలోనే అవి కూడా ఇస్తారని బాబు గారు ప్రకటించారు. ఇంకా పెన్షన్లు, ఫౌజ్ పెన్షన్ భర్త చనిపోయిన వాళ్ళకి పక్క నెలలోనే ఇస్తున్నారు, మిగతా పెన్షన్లు వచ్చే నెలలో ఇస్తున్నారు. దానికి కావాల్సిన బడ్జెట్ని బాబు గారు మన అసెంబ్లీ సమావేశం చెప్పినారు కాబట్టి మీరు తొందరపడలేదు. మీరు 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా ఏదైనా సంగతి మర్చిపోకుండా గుర్తు చేసుకుంటే బాగుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏనుగు వెన్నుపోటాయా, గొడ్డల పోటీ పొడిచి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని 5 ఏళ్ళు జనాలను వెన్నుపోటు పొడిచింది మీరు. ఈ 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత హాయిగా ప్రజలు ఉన్నారో తెలియజేయడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకులు ఒక చిన్న కార్యక్రమం చేస్తే చుట్టూ పోలీసులు ఉన్నారు. మేము పడ్డాం బాధలు, మాకు తెలుసు. ఈరోజు మీ ప్రతిపక్ష హోదాలో మీరు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే స్వేచ్ఛగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ అదేనని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు ప్రజలకి. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని మీకు అందరూ తెలియజేస్తూ
మీకు ఎవరు బాబు గారు ఎన్నుపోటు పడలేదు. ప్రజల్ని మీరు ఎన్నుపోటు పొడిచారు. ప్రజలు మిమ్మల్ని సక్కంగా పొడిచారు కాబట్టి మీరు 11 సీట్లు పరిమితారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.